శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఇక తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పౌర్ణమి, అలాగే ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం లోపు తులారాశి వారి యొక్క జీవితం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే తులారాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు. అదేవిధంగా తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం లోపు ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఆ స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన తులారాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది, అలాగే చేసుకునేటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నోసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఆ పట్టుదలతో, ఆ తపనతో ఈ రాశివారు అనుకున్న పనులను సాధించుకుంటారు. ఇక తులారాశి వారికి పంతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం వీరికి ఉంటుంది. తమ యొక్క ఆలోచనలను, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనే షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇతరుల కుయుక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం, బయటకి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశి వారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో రాణిస్తారు. వీరు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. ఇక తులారాశి వారి జాతకంలో ఒక స్త్రీ మూలంగా అయితే ఎన్నో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే తులారాశిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గరి బంధువులో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. అంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే, 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టమైన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి అయితే మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధుత్వాలని వదులుకోవని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరేవారుగానే, మీ యొక్క శిరోభిలాషిగానే కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఇక ఆ స్త్రీ మీ బంధువులో ఉండవచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, లేదంటే మీతో స్నేహితురాలుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మాత్రం మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో, అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వారే. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ, ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు
ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. కాబట్టి అటువంటి స్త్రీలను దూరంగా ఉంచండి. ఈ విషయంలో తులారాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయట వ్యక్తులైన ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకునే డెసిషన్స్ కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ తులారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేస్తే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.